అందరికీ నమస్కారం. ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్‌ని బట్టి పేపర్ స్ట్రిప్స్ అయితే తీసుకొని అప్ అండ్ డౌన్ మెథడ్‌లో ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని సెంటర్‌కి బెండ్ చేసి ఫోల్డ్ చేసామంటే ఫ్యాన్ షేప్ వస్తుంది కదా! ఇక్కడైతే గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ సి కర్వ్ షేప్ ఇచ్చామంటే మనకు క్యూట్ ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ స్ట్రిప్స్ తీసుకొని ఫ్లవర్ బేస్ ఏదైతే ఉందో అక్కడ అంటిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టెమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్‌ని జస్ట్ రోల్ చేసుకొని స్టెమ్స్ అనేది రెడీ చేసుకొని అన్నీ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు లీవ్స్ కూడా రెడీ చేసుకున్నాను. సో ఒక 4, 5 అయితే సఫిషియంట్. మీరు ఎంత లెంత్‌లో స్టెమ్‌ని అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి లీవ్స్, ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టెమ్స్‌కి ఇలా ఎడ్జ్ స్లిట్ పెట్టేసి ఫ్లవర్‌కి అయితే గ్లూ పెట్టి స్టిక్ చేస్తున్నాం. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా బిగ్ స్టెమ్‌కి ఇలా జస్ట్ గ్లూ పెట్టేసి స్టిక్ చేయటమే. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ సన్నగా స్ట్రిప్ కట్ చేసుకొని ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ నేను టేప్ ఎలాంటిది యూజ్ చేయలేదు, జస్ట్ కలర్ పేపర్ గ్లూ తోటే. ఈ క్రియేటివ్ ఐడియా మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.